చాలా మంది పనిమంతులు ఓ ఊర్ల పంతనం చూపెట్టి ఇంకో ఊరికి పోయి దాక్కుంటారు. ఆడికైతే ఎవ్వరు రారని, కొందరు దొంగన్నలు పక్క రాష్ట్రాలకు పరారైతారు పట్టుకోలేరని, ఇంకా కొందరు బడవేగాళ్ళు తిరుగుతూనే ఉంటారు ఏడన్నా ఆగుతే ఎట్కే లెవెల్ వస్తారో అని. కానీ వాళ్ళు ఎన్ని ఇకమతులన్నా పడని కొస్తాకరికి వాళ్ళని దొరికించుకునే తీరుతారు మన పోలీసులు. అందులో గీ టీము ఇంకింత రువడి చూపిస్తుంది. నైజీరియాకెళ్ళొచ్చి దేశాన్ని నాశనం పట్టిస్తున్న బ్యాచ్ ఇది. దొరికింది ఢిల్లీలో, కానీ దొరకబట్టింది మన హైదరాబాద్ ఈగల్ టీం పోలీసులు. అగ చూడు పోలీసులకు దొరికినవన్న రందే లేదు, పెళ్లికొచ్చినట్టే వస్తురు పో. మొత్తం 50 మంది, అంత అల్కగా దొరకలేదు. మన తాను నుంచి 124 మంది ఈగల్ టీం ఆఫీసర్లు, ఢిల్లీ నుంచి ఇంకో 100 మంది పోలీసులు కలిసి ఒక్కపారే ఢిల్లీ, నోయిడా, గ్వాలియర్, విశాఖపట్నంలో దేవులాడితే చిక్కిర్రు. లోకల్ పోలీసులు చూత అసరైనరట. ఇంట్లో అమ్మేటోళ్ళు, కొనేటోళ్ళు, సప్లై చేసేటోళ్ళు కూడా ఉన్నారు. అక్కలు సుత దిగిర్రు పంతనం చూపెడతానికి. ఇలా తా నుంచి డ్రగ్స్, ఏటీఎం కార్డులు, ఇంత పైకం, ఫోన్లు, వీసాలు, గీసాలు అన్ని సీజ్ చేసి పడేసిండ్రు. ఏరటోళ్ళ అకౌంట్లు కిరాయికి తీసుకుని ఆడకం చేస్తుంటే అవి సుత క్లోజ్ చేసి పడేసిర్రట. గిసొంటోళ్ళు ఇంకెందరు మోపైనరో, అల్ల పని సుత వటూరి సార్లు.